హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విచారణ కోసం నియమించిన సుప్రీంకోర్టు కమిటీ హైదరాబాద్లో పర్యటిస్తోంది. ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్న పర్యావరణ అటవీ శాఖల సాధికారిక కమిటీ హోటల్ తాజ్ కృష్ణలో బస చేసింది. చైర్మన్ సిద్ధాంత దాస్ మరో 3 సభ్యులతో కూడిన ఈ కమిటీ మరి కాసేపట్లో కంచగచ్చిబౌలికి చేరుకొని అక్కడి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమిటీ సమావేశం అవుతుంది. అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానుంది. అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుప్రీంకోర్టు కమిటీ పర్యటన నేపథ్యంలో అప్పటికప్పుడు బోర్డులు వెలిశాయి. కమిటీ వస్తుందని తెలిసి కంచగచ్చిబౌలి ప్రాంతంలో హడావిడిగా టీజీఐఐసీ బోర్డులు ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ టీజీఐఐసీ బోర్డులు పెట్టారు అధికారులు. బోర్డుల వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైదరాబాద్ కు సుప్రీంకోర్టు కమిటీ చేరుకుంది. ఇవాళ సాయంత్రం 7:45 నుంచి హైదరాబాద్ కు నిన్న సాయంత్రం 7:45 హైదరాబాద్ కు చేరుకున్నటువంటి కమిటీ అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించినటువంటి సాధికారిక కమిటీ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంక్వైరీ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ తాజ్ కృష్ణకు వచ్చి అక్కడే బస్ చేసినటువంటి కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ తో పాటు మరో 3 సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకునే అవకాశం ఉంది. హోటల్ తాజ్ కృష్ణ నుంచి ప్రత్యేక వాహనాల్లో 10 గంటల కల్లా గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని అంతటినీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేసి కంచగచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించి అధ్యయనం చేసి మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు. ఈ మొత్తం వ్యవహారంలో అటవీ పర్యావరణ శాఖ, ఇక రెవెన్యూ అధికారులతో పాటు కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులను కూడా అందుబాటులో ఉండాలని వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరెవరితోనైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి అడుగుతారో వాళ్ళందరికీ ముందుగానే సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీతో పాటు కొంతమంది అక్కడే పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రిపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల జాక్ ఏదైతే ఉందో ఇవాళ 11 గంటలకు వాళ్ళ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇకపోతే వాళ్ళ కమిటీ వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న హుటాహుటిన వాళ్ళు ఎవరైతే టీఎస్ఐఐసికి సంబంధించినటువంటి బోర్డ్స్ ను ఏర్పాటు చేశారో ప్రభుత్వ అధికారులు, దానికి సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోస్ ను కూడా కమిటీకి ఇవ్వడానికి జాక్ పూర్తిగా సన్నద్ధమైంది. ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులతో పాటు ఇక్కడ నెమళ్ళు, జింకలు ఏవైతే ఉన్నాయో ఆ నెమళ్ళు, జింకలకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసెస్ చేసినటువంటి తప్పుడు వార్తలు, అదేవిధంగా చనిపోయినటువంటి మూగజీవులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తో పాటు అటవీ ప్రాంతమైనటువంటి హెచ్సిను చదువు చేసి ఎంత భూభాగాన్ని ఆక్రమించారు, ఎంత భూభాగాన్ని నాశనం చేశారు, ప్రకృతిని ఎంత విధ్వంసం చేశారు, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ వాళ్ళు ఏ రకంగా దీన్ని గైడ్ లైన్స్ ను పాటించకుండా వాళ్ళు గైడ్ లైన్స్ ను ఉల్లంఘించారో మొత్తం వివరాలను కూడా వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టుతో వచ్చినటువంటి కమిటీ కూడా ఈ వివరాలని కూడా తీసుకొని సాయంత్రం కల్లా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కీలకంగా అందరి దగ్గర నుంచి అభిప్రాయాలతో పాటు అక్కడ గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఏం జరిగింది అనేటువంటి వివరాలను కూడా సేకరించేందుకు మొత్తం 3 కమిటీలతో కూడినటువంటి ఈ క్షేత్రస్థాయి పరిశీలన వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోతుందంటారు? నిజంగా కూడా దాదాపు 2,400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ఎంత అన్యాక్రాంతం అయిపోయింది. వీళ్ళు చేసినటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ను కూడా ఉల్లంఘించి ప్రభుత్వ అధికారులు ఏం చేశారు, అక్కడ పోలీస్ పహారాలో
మొత్తం యూనివర్సిటీని ఎందుకు ఉంచారు, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఏం తప్పు చేసింది, ఎవరు చెప్పినా వినకుండా ప్రకృతి వినాశనానికి కోరుకుంటూ ఎందుకు ఇట్లాంటి దౌర్జన్యకాండను కొనసాగించింది, కనీసం అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికేటప్పుడు ఎట్లాంటి అనుమతులు తీసుకోకుండా మొత్తం అడవిని కదులు చేసేటువంటి ప్రక్రియ కొనసాగించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మూగ జీవులు చనిపోయినటువంటి సందర్భంలో దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, ఇవన్నీ కూడా కమిటీలో వాళ్ళు పేర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో దండకారణ్యంపై చేసినటువంటి దమనకాండ లాగా ఇదంతా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అటవీ ప్రాంతమైనటువంటి ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పేరుతో మోసం చేసి దాన్ని అంతటినీ కూడా స్వాధీనం చేసుకొని అక్కడ ఏం లేదు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి దాన్ని అంతటినీ కూడా డిస్టర్బ్ చేసేటువంటి వ్యవహారాన్ని కొనసాగించి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భూముల్లో రియల్ ఎస్టేట్ పేరుతో చేసినటువంటి విధ్వంసకర కాండ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా సుప్రీంకోర్టుకు క్షుణ్ణంగా నిజానిజాలను తేల్చి దానిపైన రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ రిపోర్ట్ తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దానికి పాల్పడ్డటువంటి వ్యక్తులపైన ఈ చర్యలు చేసినటువంటి వ్యక్తులపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటిది మాత్రం మనకు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.